అమ్మా ఏందిరా నాయన ఒక్క లెక్కొత్తలేదు. అరే ఏమైంది అంత ఫ్రస్ట్రేషన్ ఉన్నావు? ఏమైందిరా నాయన, 2 సార్లు ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ రాసిన, ఎగ్జామ్ ఫెయిల్ అవుతున్నా. అర్థమెటిక్ రీజనింగ్ నాకేం అర్థమైతలేదు. అవునా, సరే నీ ప్రాబ్లం ఏందో నాకు చూపించు, చెప్తాను నీకు. ఏంది ప్రాబ్లం చెప్పు నాకు ఇప్పుడు. ప్రాబ్లమ్స్ ఏందిరా మస్తున్నాయి. అర్థమెటిక్ అర్థమెటిక్ లో పర్సెంటేజ్ ఏం అర్థమైతలేదు. ఏం చేయాలి నాకు ఏం అర్థమైతలేదు. అరే ఏముందిరా, ఎంత చిన్న లెక్క వస్తలేదా అరా నీకు? ఇక్కడ చూడిగో అయిపోయింది. బి ఆన్సర్. ఎట్లా వచ్చిందిరా? అరే మాకు అర్థమెటిక్ ఎవరు చెప్తారు తెలుసా? గోపి సార్, స్టేట్ నెంబర్ 1 ఫ్యాకల్టీ తెలుసా? దగ్గర అర్ధ గంట నుంచి నేను పిచ్చి నెత్తి గోక్కుంటున్నా. పర్సెంటేజ్ ఒకసారి నాకు ఈ టైం అండ్ డిస్టెన్స్ చెప్పు. అరే నాయన, మొన్ననే మా దివాకర్ సార్ మొన్న టైం అండ్ డిస్టెన్స్ చెప్పిండు. ఎంత ఈజీ చెప్పిండు అంటే ఇట్లా క్షణాలల్లో ఆన్సర్ పెట్టేయచ్చు తెలుసా? ఏముంది, దీని నుంచి తీసేసి దీన్ని యాడ్ చేస్తే ఆన్సర్ వచ్చేసాను. ఆన్సర్ ఏ. అరే మరి రీజనింగ్ ఎట్లా? అరే ఎవరున్నారు అనుకున్నారా? నరేష్ సార్ రా మాకు రీజనింగ్ ఇట్లా చిట్కలు చెప్పేస్తాడు తెలుసా మొత్తం. అంతే సరే రా. మరి పాలిటీ గురించి ఒక క్వశ్చన్ అడుగుతా చెప్పు. అడుగు చెప్తా. ఆర్టికల్ 14 దేని చెప్తుంది? రైట్ టు ఈక్వాలిటీ. గింత ఈజీగా ఎట్లా చెప్పినవురా? అరే మాకు క్వాలిటీ బాలు సార్ చెప్తాడు రా, నెంబర్ 1 ఫ్యాకల్టీ ఆయన కూడా స్టేట్ లా. ఈ పాలిటీ ఓకే, తెలంగాణ హిస్టరీ నుంచి ఒక క్వశ్చన్ అడుగుతా ఇప్పుడు. అడుగు. కాకతీయుల రాష్ట్రాజు ఎవరు? 2వ ప్రతాపరుద్రుడు. ఇవన్నీ ఎట్లా గుర్తుంటున్నాయి మీకు? మాకు చెప్పేది వెంకట్ సార్. ఈయన చెప్తాడైతే ఇక అసలు ఒక వేరే లెవెల్ చెప్తాడు ఈయన అయితే. అసలు ఇంకోసారి నువ్వు చదివే అవసరం కూడా నీకు లేదు. అంత ఓకే కానీ గ్రౌండ్ లేకుండా ఎవడరా మీకు జాబ్ ఇచ్చేది? అరే ఎవరు చెప్తాను అనుకున్నారా? మన గ్రౌండ్ కోచ్ నేషనల్ కబడ్డీ ప్లేయర్ రా, ఎవరంటే శ్రీకాంత్ సార్ రా. మొన్న లాస్ట్ టైం ఎస్ఎస్సి జీడీ 90% డిస్ట్రిక్ట్ నుంచి మనోలే రా సెలెక్ట్ అయింది. అవునా? ఇవన్నీ సరే కానీ మరి ఫీజులు ఎట్లున్నాయి? ఫీజులు మన మధ్య తరగతి పిల్లలకు అనుకూలంగానే ఉంటది రా. గ్రౌండ్ కోచింగ్ కూడా ఆయనే ఇస్తాడు. అన్ని మంచిగా చెప్తున్నా. మరి ఇన్స్టిట్యూట్ ఉందిరా? ఏడుందిరా, మన సిద్దిపేట డిస్ట్రిక్ట్ లోనే ఉంది కదా. ఇన్స్టిట్యూట్ పేరేంది మరి? ఎన్డీఏ. ఇండియా అంటే నేతాజీ డిఫెన్స్ అకాడమీ. ఈ సంవత్సరం నీకు జాబ్ కావాలంటే నాతోనే నేతాజీ డిఫెన్స్ అకాడమీ రా. నీతోనే సార్ పక్కేసారి జాబ్ కొట్టిస్తాడు నీకు.